హాయ్ అండి, బాగున్నారా? ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. ప్లీజ్ అండి మర్చిపోకుండా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అండి, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఉదయాన్నే స్టార్ట్ చేశాను. వీడియో అయితే ఎర్లీ మార్నింగ్ 4కి అనమాట. మా వారికి లంచ్ బాక్స్ కోసం ఉదయాన్నే 4 గంటలకు లేసాను. ఇంకా మా వారు 5:30కి వెళ్తారనమాట. అందుకే ఈ లోపల వంట చేయాలి, లంచ్ కట్టాలన్నమాట. ఇంకా టిఫిన్ కూడా తీసుకెళ్తారు. టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ రెండు తీసుకెళ్తారు. మామూలుగా అయితే ఈరోజు టిఫిన్ వద్దన్నారనమాట. ఎందుకంటే సండే రోజు నేను సండే రాత్రి కొంచెం హెవీగా తింటే ఉదయం పూట టిఫిన్ తింటారు అనమాట. తిన్నా కూడా మేము ఇడ్లీ తింటాం. ఎక్కువ శాతం నాన్ వెజ్ తెల్లారైతే మేము ఇడ్లీ తింటాం అనమాట. ఈరోజు నిన్న ఇడ్లీకి బయట మర్చిపోయాను, ఇడ్లీ రుబ్బలేదనమాట. అందుకనే ఇంకా టిఫిన్ వద్దన్నారనమాట. అందుకని ఇంకా ఈరోజు కర్రీ, అన్నమే ఉండాలి. కర్రీ అయితే నేను టమాటా కర్రీ చేస్తున్నాను. టమాటా శనగపప్పు కర్రీ. శనగపప్పు అయితే నేను మొన్న నానబెట్టాను, సాటర్డే నానబెట్టాను కర్రీ చేద్దామని. సాటర్డే ఎందుకో చేయలేదు, వేరే కూరగాయలు కొంచెం పడేయబెట్టేట్టున్నాయి, అవి చేశాను అనమాట. ఇవి ఇంకా చేయలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేశాను శనగపప్పు నానబెట్టి. అందుకని ఈరోజు వేస్ట్ అయితే అని ఇవి చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. టమాటాలు అయితే ఇంకా తీసి పక్కన పెట్టేస్తున్నాను. నేను ఏ రోజైనా టమాటాలు ఇవి చెక్ చేసుకుంటాను, కూరగాయలన్నీ ఏవి బాగున్నాయో. ఒక్కోసారి పాడైపోతుంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతుంటాయి. ఏవి కొంచెం మంచిగా ఉన్నాయో అవి తర్వాత వండుతాను, కొంచెం మామూలుగా పాడైపోయేటట్టుంటే అవి ముందే వండేస్తాను అనమాట. టమాటాలు కూడా అంతే చెక్ చేస్తాను అనమాట. కొంచెం మెత్తబడుతుంటాయి కదా ఒక్కోసారి, అవి కొంచెం ముందే వండేస్తాను అనమాట. అలాగే ఈరోజు టమాటా శనగపప్పు కర్రీ చేస్తున్నాను. మా వారైతే 5:30కి వెళ్తారు. మామూలుగా ఈరోజు టిఫిన్ లేదు కాబట్టి, టిఫిన్ లేకపోయినా కూడా మనకి కర్రీ కడే సగం టైం వేస్ట్ అవుతుందండి. ఎందుకంటే మనకు కట్ చేయాలి కదా, కట్ చేసే కాడే కూరగాయలు కట్ చేస్తారు కానీ నాకు 1/2 అవర్ పడుతుంది అనమాట. 4కి లేచినా మీరు చూపించాను కదా టైం 4:10 అయింది ఇప్పుడే టైం అయితే. మీకు చూపించినప్పుడైతే టమాటాలు తీసి ఇవన్నీ మళ్ళీ కడిగి కోసేసరికి నాకు 4:30 పైన అవుతుంది అనమాట. 4:30, 4:40 అయింది. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ కర్రీ చేయాలి. అన్నం అంటే ఇంక మన అన్నం ఏముంటుందండి, పని ఏమి ఉండదు. కానీ అన్నం పొయ్యి మీద పెడితే అదే ఉడికిద్ది 10 నిమిషాల్లో. దాంతో పెద్ద ప్రాబ్లం కాదు, కర్రీతోటి అనమాట. మా వారు ఎన్నోసార్లు చెబుతూనే ఉంటారు, నైట్ బెండకాయ, దొండకాయ అయితే నైట్ కట్ చేసి పెట్టుకునేవి చెయ్యి అంటారనమాట. ఇంకంటే మనకు అన్నీ కుదరాలి కదా, టైం కుదరదు కదా ఒకసారి, ఇంకా ఇట్లా అవుతుంటుంది అనమాట. అందుకని నేను 4కి లేస్తాను, కరెక్ట్ టైం సరిపోద్దురండి. అన్నం కూరలు అయితే అయిపోయాయి. నేనైతే వీడియో తీయలేదు మొత్తం ఇంకా, ఎందుకంటే నాకు ఇంకప్పటికే టైం సరిపోలేదు. మళ్ళీ తీయడానికి కూడా ఎవరు లేరు కాబట్టి, పిల్లలు లేవలేదు కాబట్టి వీడియో తీయలేదనమాట. ఇంకా కర్రీ, టమాటా కర్రీ, రైస్ అయితే అయిపోయింది. బాక్స్ కూడా కట్టేశాను. మా వారైతే బయలుదేరారు ఆఫీస్కి. అయితే 5:30 అయింది. ఈరోజైతే అంత చల్లగా ఉందండి వాతావరణం అయితే. రాత్రి వర్షం పడ్డది ఫుల్గా, భలే ఉంది, హ్యాపీగా ఉందనమాట. లేకపోతే ఈ టైం కల్లా ఉదయం పూట కూడా చెమటలు కారిపోతున్నాయండి. అసలు నాకైతే మామూలుగా చెమటలు పట్టట్లా. ఉదయం వంట చేయాలంటే ఎట్లా ఉంటుందో అసలు. ఈరోజైతే అసలు బాగుందనమాట, హాయిగా ఉంది, చల్లగా ఉంది. ఇంకా వర్షాలు పడితే కానీ, ఇంకా ఇంట్లో బయటకు వస్తే చల్లగా ఉంది కానీ ఇంట్లో కొంచెం వేడిగానే ఉంది. ఇంకా వర్షాలు బాగా పడితే కానీ ఇంకా ఇంట్లో కూడా చల్లబడిద్ది అనమాట. మా వారైతే బండి క్లీన్ చేసుకుంటున్నారు, ఎందుకంటే రాత్రి వర్షం పడ్డది కదా, వాటర్ ఉంటాయి కాబట్టి అదంతా క్లీన్ చేస్తున్నారు అనమాట. ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత మా నందినికి ఈరోజు స్కూల్ స్టార్ట్ అనమాట. మళ్ళీ 10th క్లాస్ స్టార్ట్, ఫస్ట్ రోజు అనమాట. ఈరోజు వెళ్తుంది, ఈరోజు నుంచే స్టార్ట్ అనమాట. వెళ్తా అన్నది ఈరోజు. మామూలుగా అయితే 2 రోజులు ఉంచుదాం అనుకున్న ఎండలు. నిన్న దాకా ఎండలు మామూలుగా ఇవ్వండి, రాత్రి వర్షం పడ్డది కాబట్టి ఈరోజు చల్లబడ్డది అనమాట. 2 రోజులు ఉండమని చెప్పి ఆయన ఉండనన్నదనమాట. మా నందిని అయితే ఉండదండి పాపం అసలు. మా నందిని కోమలేనా ఎప్పుడైనా ఉండమన్నా కూడా, సెలవు తీసుకోమన్నా కూడా ఎక్కువ శాతం అయితే వెళ్తారు. ఏదన్నా తప్పదు, ఇబ్బంది అయినప్పుడే ఉంటారు. కానీ స్కూల్కి మాత్రం వెళ్ళను అని ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటికీ వాళ్ళకి స్కూల్కి వెళ్ళని అనరు అనమాట. ఏదన్నా ఒంట్లో బాగోక తప్పదన్నప్పుడే అనమాట. ఈరోజు కూడా కోమలికి 5th నుంచి అనమాట. నిద్ర ఒకరోజు వెళ్దురు కానీ అంటే వెళ్తా అన్నదనమాట. సరేలే, వాళ్ళకి అట్లా ఉన్నప్పుడు మనం వద్దనకూడదు అనమాట ఎప్పుడైనా. అది ఈరోజు నా ఫేస్ చూసారుగా, చెమట అంటే పోయలేదండి. రోజైతే చెమటలు కారిపోతుంటాయి అసలు వంట చేసేసరికల్లా. ఈరోజైతే కొంచెం వాతావరణం కూల్గా ఉండేసరికల్లా బాగుందనమాట. ఇంక మా నందిని కూడా లేపుతాను. మా వారు వెళ్ళంగానే మా నందిని లేపాను. ఇంకా తర్వాత మా వారు వెళ్ళిన తర్వాత నేను శుభ్రంగా ఇల్లు తుడిచి స్నానం చేసి పూజ చేసేసాను. మండే కాబట్టి పూజ చేశాను. మండే రోజు చేస్తానండి, మండే కాబట్టి తలస్నానం చేసి పూజ చేస్తాను అనమాట. ఇంకా మనందరినీ బాక్స్లోకి అయితే నేను ఇది మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మా నందినికి కూర 2 పెడితే తినదండి సరిగ్గా, సగం వేస్ట్ చేసుకొని వస్తుంది, తినదు, టైం ఉండదు కలుపుకోవడానికి, తినడానికి అంటది అనమాట. అందుకని ఫ్రైడ్ రైస్లు చేస్తాను పిల్లలిద్దరికి. నేనైతే ఎప్పుడైనా పులిహోర, లేకపోతే ఫ్రైడ్ రైస్, మళ్ళీ లేకపోతే పుదీనా రైస్ ఇవి చేస్తాను అనమాట. అయితే ఇంక ఈజీగా స్పూన్తో తింటారు కదా, తొందరగా అయిపోద్ది అనమాట. వాళ్ళకి కూడా ఇంక ఇబ్బంది ఉండదు. అందుకనే ఈరోజు
ఈ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నేనైతే మామిడికాయ కట్ చేశాను. నేను అందరిలాగా మామూలుగా ఇట్లా చేయనండి, తురుము పట్టి చేయను, మిక్సీ పట్టి చేస్తాను, పేస్ట్లా చేసి వేస్తాను అనమాట. నాకు అట్లాగే నచ్చింది. తురుము పడితే ఏంటంటే నాకు అక్కడక్కడ పుల్ల పుల్లగా తగులుతుంటుంది అన్నం ఏంటంటే నాకు అస్సలు నచ్చదు. అట్లాగా మనం పులిహోర తిన్న ఫీలింగే ఉండదు నాకు. అందరూ అట్లాగే చేస్తారు కానీ నాకు ఎందుకో నాకే నచ్చదు. మరి అందరికీ వాళ్ళకి బాగుంటుంది కానీ నాకైతే నచ్చదు అనమాట. నేను ఇట్లాగా మిక్సీ పట్టి చేస్తాను. నేను ఇంకా రెండు మామిడికాయలు కోసాను. ఒకటేం పండింది అనమాట, ఒకటే పచ్చిగుంది. అది పండింది తినేస్తాను అనమాట. బాగుంది, పుల్లగా తీగా బాగుంది అనమాట. పొద్దున్నే మామిడికాయ తింటున్నాను పరిగడుపుతోటే. కాకపోతే ఇంకా చూస్తుంటే బాగా తినాలనిపించింది అనమాట. ఇట్లా మిక్సీ పడుతున్నాను. నేను మిక్సీ కొంచెం బరగ్గా పట్టాల్సింది, మర్చిపోయి గబుక్కున పేస్ట్లా చేశాను అనమాట. అట్లా కన్నా కూడా కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది అనమాట. ఒకవేళ చేసుకోవాలనుకుంటే అట్లా చేసుకోండి, కొంచెం బరగ్గా చేసుకోండి. మరీ అంటే కసగస మనకి పంటి కింద తగలకూడదు అనమాట మామిడికాయ ముక్కలు అనేది. నేనైతే ఇంక పేస్ట్ చేసి దాంట్లో కలిపేస్తున్నాను. మా నందిని అయితే రెడీ అవుతుంది, లేచింది. మా నందిని కానీ కోమలి కానీ ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టలేదండి స్కూల్ విషయంలో కానీ. ఎందుకంటే లేపటం వరకే నా వంతు, తర్వాత ఫాస్ట్గా రెడీ అవుతారు. నేను ఇంక వంట చేసుకోవటం అనమాట. జడేయటమే వాళ్ళకి నా పని, వేరే పని ఏమి ఉండదు. అసలు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టలేదు కోమలి నందిని అయితే. నన్నైతే స్కూల్ విషయంలో అయితే అస్సలు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఎప్పుడైనా లేటుకి కూడా వెళ్ళలేదు ఇంతవరకు. ఫస్ట్ నుంచి మన కోమలి 10th అయిపోయింది, నందిని 10thలోకి వచ్చింది కదా. ఒక్కరోజు కూడా లేటుకి వెళ్ళారని లేదనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా ఒక్కరోజు కూడా ప్రేయర్ తర్వాత వెళ్ళలేదు. ప్రేయర్కి ముందే వెళ్ళారు కానీ ప్రేయర్ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. మనకి అట్లా పిల్లల్ని మనం ఎట్లా ఉంటామో పిల్లలు కూడా అంతే ఉంటారండి. మనం లేజీగా ఉన్నామంటే పిల్లలు కూడా లేజీగానే ఉంటారు. నేను అట్లా కాదు, ఖచ్చితంగా లేపుతాను. లేపంగానే ఒక్కొక్కరు లేవరు. మా పిల్లలు అయితే వెంటనే లేస్తారు. కాకపోతే వాళ్ళందరికీ వాళ్ళు లేవటం కొంచెం కష్టం అనమాట. లేపుతాను నేనైతే ఖచ్చితంగా. లేపితే లేస్తారు. ఒక్కసారి లేపంగానే లేస్తారనమాట. ఇంకా హాలిడేస్ అప్పుడు మాత్రం వాళ్ళ ఇష్టం, నేను వదిలేస్తారు. కానీ ఇలాంటప్పుడు మాత్రం ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టరనమాట నన్నైతే. మా పిల్లలు ఆ విషయంలో అయితే చాలా గ్రేటు. అంటే ఇంకా అట్లా చిన్నప్పటి నుంచి అట్లా అలవాటైందిలేండి. మా వారు కూడా ఇంత ఆఫీస్కి ఎప్పుడు లేట్గా వెళ్ళరు అసలు. మా ఇంట్లో ఇంకా అందరూ అంతే టైం మెయింటైన్ చేస్తాం అనమాట అట్లాగా మంచిగా. ఇంకా మన అందరికైతే ఐరన్ చేస్తున్నా షర్టు. వద్దులే ఏముందిలే ఐరన్ అంటే వెళ్ళలేదనమాట. ఐరన్ చేస్తున్నాను. ఇది లోపల ఉంటుంది కదండి షర్టు, పైన ఏమో కోట్ లాగా వస్తుంది కదా, అవసరం ఉండదు అసలు ఐరన్. అయినా చెయ్యన్నదనమాట. నాకు పని కాలేదు, తొందరలో ఉన్నాను అని గబగబా ఏదో మనందరికి చేసిన అని ఆమెకి చేసిన అని తెలిస్తే చాలు, అందుకని గబగబా ఫాస్ట్ చేస్తుంది అనమాట. పైనే ఎక్కువ ఏం చేయలేదు రండి. ఇంకా ఎట్లయితే ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ పులిహోర నేను కలిపి పెట్టేసాను అనమాట. స్నానానికి పోయింది, ఈ లోపల చేయమన్నది. ఇంకా తాలింపు వేయాలి పులిహోర అయితే. ఇంకా మళ్ళీ లేట్ అయినా మళ్ళీ వాళ్ళే గందరగోళం చేస్తారనమాట. లేట్ అవుతుంది అంటారు. అందుకనే నేను తొందరగా నేను కూడా త్వరగా చేస్తాను అనమాట. మా కోమలికి లేదు కాబట్టి కాలేజీ, ఇంకా అంత తొందర ఏం లేదులేండి, కొంచెం హడావిడి ఏం లేదు. మా కోమలికి ఉంటే ఇంకా మళ్ళీ ఆమెకి జడేస్తానండి. మా కోమలి వేసుకోదు, నేనే వేస్తాను జడ మా కోమలికి. నన్ను అందుకంటే రిబ్బలు కట్టాలి కాబట్టి నేనే వేయాలి. కోమలికి కూడా నేనే వేస్తాను జడైతే. ఇంకా ఆమెకైతే 5th నుంచి కాబట్టి ఇంకా తొందర ఏం లేదు, హడావిడి లేదు. నాకు కూడా పని అయిపోయింది, పూజ చేసేసుకున్నాను. నాకు ఉదయాన్నే పూజ చేసుకోకపోతే ఏదోలాగా ఉంటుంది అసలు. ఇంట్లో ఉదయాన్నే దీపారాధన చేయాలన్నమాట. అప్పుడే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నాకు. ముందు ఆ పని చేసుకున్న తర్వాత ఇది పని చేస్తాను అనమాట. తర్వాత ఇంకా మామూలుగా పులిహోరలా తెలిసిందే కండి అందరికీ. ఇంకా తాలింపు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు అదే జీలకర్ర వేసాను. ఇంకా మామూలుగా నేను పల్లీలు వేయలేదు. పల్లీలు కోమలికి నచ్చవు అనమాట. పులిహోర అంటే మనం అది కొంచెం చేయలేం కంటే కొంచెం ఎక్కువే చేశాను. కోమలి నేను కూడా తింటాను కానీ ఇంకొంచెం ఎక్కువే చేశాను. పులిహోర మరీ కొంచెం చేయలేము. పులిహోర అందరికి ఇష్టమే, ఎంత అనుకున్నా కూడా అందరికీ ఇష్టపడతారు. ఏ పులిహోర అయినా, చింతపండు అయినా, లెమన్ అయినా, ఏదైనా అందరికీ ఇష్టమే ఉంటుంది పులిహోర అయితే. పులిహోర అయితే కలిపేసాను, ఇక బాక్స్లో పెట్టేస్తున్నాను. మా నందిని కూడా రెడీ అయిపోయింది, తొందరగానే రెడీ అయిపోయిందండి మా నందిని అయితే. రోజు టిఫిన్ ఎవరని తెలియదు నిజం చెప్పాలంటే. మా నందిని ఒక్కతే ఇంకా స్కూల్కి వెళ్తుంది కాబట్టి కొంచెం తినమన్న రైసు, టమాటా కర్రీ, మామూలు ప్లెయిన్ రైస్, వైట్ రైస్ పెట్టుకొని టమాటా కర్రీ వేసుకొని తినదనమాట. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు నేను ఎప్పుడైనా తినకుండా పంపించిన పిల్లల్ని అయితే నేను కొంచెం అన్నా తినాల్సిందే. అందుకని నేను నాన్ వెజ్ వండిన తెల్లారి తినరు ఎక్కువ శాతం, హెవీగా ఉందని. అందుకని ఆ రోజు ఇడ్లీ చేస్తాను అనమాట. ఈరోజు నందిని ఒక్కతే కదని ఇంకా నిన్న అసలు కుదరలేదులేండి, ఎందుకో పని నుండి చేయలేదన్నమాట. ఇడ్లీకి పోయలేదు, నేను రుబ్బలేదు. ఈరోజైతే వద్దన్నారు కూడా. నేను మా కోమలు అయితే మ్యాంగో తిన్నాం. మా నందిని అయితే కొంచెం అన్నం తిన్నది. మా వారైతే ఉదయం వద్దన్నారు అనమాట. అట్లాగా లంచ్ బాక్స్ అయితే రెడీ అయింది. కొత్త బాక్స్ రండి నందిని, ఇది పాత బాక్సు ఇంకా అది ఉంది, పాతది కూడా. అది కనిపించలేదు సమయానికి, ఏదో పెట్టే దాంట్లో కర్రీ పచ్చడి ఏదో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. ఇంకా కొత్త బాక్స్ ఉంటే ఇది పెట్టేశాను. ఇంకా నందిని అయితే రెడీ అయిపోయింది. స్కూల్కి అయితే ఫస్ట్ డే అనమాట, 10th క్లాస్ ఇప్పుడు.
బాగా కేర్ తీసుకోవాలండి. నందిని విషయమైనా కోమలి విషయంలోనైనా కేర్ తీసుకోవాలి. ఈసారి చదువులు అయితే మేము పోయినసారి కొంచెం పట్టించుకోలేదన్నమాట. కోమలికి కొంచెం మార్కులు తగ్గినాయి, అందుకని ఈసారి మాత్రం అట్లా కాకుండా చూసుకోవాలి. మేమైతే పిల్లల విషయంలో కేరింగ్గానే ఉంటాం. ఇంకా పోయినసారి ఏంటంటే కోమలి జర్నీ కాబట్టి ఇంక మేము వదిలేసినాం అనమాట, అలసిపోయి వస్తుందని. ఈసారి అట్లా కాకుండా కొంచెం చదివించాలి ఇంట్లో కూడా. నందిని అయితే రెడీ అయ్యి షూ వేసుకుంటుంది, ఇంక బయలుదేరింది. షూ నిన్న క్లీన్ చేసి పెట్టేసేయాలండి. రెడీ అయిపోయింది. ఫస్ట్ డే అనమాట, 10th క్లాసు. ఇంకా మన నందినికి కూడా ఉంటుంది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మిస్ అవుతారు పిల్లలు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ని కూడా బాగా మిస్ అవుతారు. అందరు ఫ్రెండ్స్ అంతా అయితే మెసేజ్లు పెట్టుకున్నారు, అందరూ వస్తున్నాం అనుకున్నారనమాట, వద్దామని. అందుకని ఇంక వెళ్ళింది. మా నందిని మా కోమలి మాత్రం ఇంక ఇప్పుడే లేచింది, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదన్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మ్యాంగో తిన్నాం మేము ఇద్దరం కలిసి. అదండి ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను.